హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను కేక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. ఒక కప్పు మైదా పిండి తీసుకుంటే హాఫ్ కప్పు చక్కెర తీసుకున్నాను. ఇట్లా పొడి పట్టుకొని ఇందులోనే యాలకులు వేసుకొని పొడి వేసుకున్నాను, మిక్సీ వేసుకున్నాను. ఒక కప్పు పాలు, వేడి చేసి చల్లార్చిన పాలు, ఆయిల్ ప్లస్ కొంచెం సోడా, కొంచెం ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలండి. నేను 2 ఎగ్స్ తీసుకొని ఎగ్స్ కూడా ఇట్లా బాగా మిక్సీ వేసుకున్నాను. మిక్సీ వేసుకున్న తర్వాత ఇందులోనే పిండి, మైదా పిండి, చక్కెర, మిక్సీ పెట్టుకున్న చక్కెర అన్నీ వేసి ఇందులోనే మిక్సీ చేస్తానండి. ఎగ్స్ వేసుకొని ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత ఇలా అయిందండి. ఇప్పుడు వేడి చేసి చల్లార్చిన పాలు కొన్ని కొన్ని పోసుకుంటా మిక్సీ వేయాలి. ఫ్రెండ్స్, ఇలా నేను మంచిగా మిక్సీ వేసుకున్నాను. ఇలా ఉండాలి. తర్వాత ఇలాంటిది చిన్నది ఒక గిన్నె తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసి ఇట్లా దీని నిండా ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. ఆయిల్ మొత్తం దీని నిండా అంటించిన తర్వాత కొంచెం మైదా పిండి వేసుకొని మైదా పిండి కూడా సేమ్ అలానే దీని చుట్టూగా ఇట్లా చేసుకోవాలి. ఇలా నేను కొంచెం ఆయిల్, కొంచెం పిండి వేసుకొని ఇట్లా చుట్టూగా ఇట్లా వేసుకున్నానండి. మీరు కూడా ఇలానే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా వేసుకుంటే ఎక్కువగా కిందకి అంటుకోపోదు. ఒకవేళ కేక్ చేసిన తర్వాత కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఇలాగే చేసుకోవాలి. ఇట్లా కొంచెం కిందికి అన్ని కొట్టుకుంటూ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మళ్ళీ ఫ్రెండ్స్ ఇలా ఇలాంటిది ఒక గిన్నె పెట్టుకొని దాని లోపల ఇది పెట్టేసి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఒక మూత పెట్టుకొని ఒక 10-20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో, గ్యాస్ మీడియంలో పెట్టుకొని ఒక 10-20 నిమిషాలు ఇలాగే ఉంచాలి. తర్వాత ఫ్రెండ్స్, ఇలా అయింది. ఒకసారి మనం నైఫ్తో ఇట్లా అనుకొని చూస్తే ఓకే అయిందని తీసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత నేను ఒక ప్లేట్లోకి తీస్తాను. ఫ్రెండ్స్, ఇలా అయింది నా కేకు. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.
ఫ్రెండ్స్ ఇక ఓకే ఫ్రెండ్స్, నా కేక్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.